This is very hello that follow. My missus. ఏరున్నా పొట్టెక్కర చూడు. అన్న శ్వాస తీసుకో. గుబ్బిచ్చి లోపలికి గుబ్బిచ్చి. ఈ అక్క చిన్న అక్క చూడు ఓవర్ యాక్షన్. అన్న తిండి కంటే నీకు ఈ లేయర్ ఆ కలర్ లేయర్ మొత్తం మేకప్ వేసుకుంటాను. కుంగు చాపుతానన్ను. వ్యవసాయం చేయడానికి పొలం కాడికి పోతాను కానీ మాకు వ్యవసాయం చేయడం రాదు. మేము పొద్దుగాల 9:30 నిలబడితే సాయంత్రం 5 గంటల వరకు అట్లనే ఉంటాను. మా ముఖాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి. చెప్తే ఎవరు ప్రేమతోటి కానీ మూత అత్తలేదు. ఇప్పుడు సిరి తొందర ఉడగొట్టాలి, అవి ఇంటికి పోవాలి, ఇంటికి పోయి ఆ గంప కింద పొదుగాలి, గుడ్లు పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. This is very hello that follow. ఈ రోజు నా హల్దీ అన్నమాట. సో చైతన్ గారి తోటి హల్దీ ఫంక్షన్ సెట్ అయింది. బండి మీదకి వెళ్ళిపోవడం ఇక. వాళ్ళ అన్ననే హ్యాపీగా వీడియో తీస్తాను, నా చెల్లెను మా బావ కాదు వచ్చింది. చిన్న చెల్లెమో బండి మీదకి వెళ్ళిపోతుంది, ఆ పెద్ద చెల్లెమో గడ్డి బాగా కాడ కలుగుతుంది ఇద్దరిని. సో ఇవాళ చీటింగ్ చేసిన ఫ్రెండ్స్, కెమెరా ముందు వాళ్ళు తెల్లగా వస్తారని చెప్పి శివ తీసుకున్నాడు, నన్ను డామినేట్ చేసేసిండు. ఓకే చూసుకోండి. అన్నను హైలైట్ చేయాలంటే అన్న పొట్ట ఒకటి చూడండి గైస్. పొట్ట లేదు ఫ్రెండ్స్, శ్వాస సెట్టు ఏడున్నా పొట్టెక్కర చూడు. అన్న శ్వాస తీసుకో. గుబ్బిచ్చి లోపలికి గుబ్బిచ్చి. కరగదిస్తానా చూడండి ఫ్రెండ్స్. అందానికి రేటింగ్ ఎంత అండి? రేటింగ్ 10కు 100 లేగా 10కు ఇట్లా 100 పెట్టాలి చెప్తాను. సిరి నా పక్కన కాబట్టి 10కు 100 ఇచ్చేసేయండి. 10కు 200. సో ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎపిసోడ్ 8 తీస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వ్లాగ్. ఎండ్ అయితే ఘోరం కొడుతుంది అసలు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. యాక్షన్. ఇగో నీకు కూడా ఫోన్ ఉన్నదా, దిగుతా నువ్వు దిగు, అంతేగాని డిస్టర్బ్ చేయకు. అక్క చెల్లెల కాన్వర్సేషన్ వస్తుంది బ్రో. ఇగో నీ కాడ కూడా ఫోన్ ఉన్నది కదా, నువ్వు దిగితే దిగు, నన్ను డిస్టర్బ్ చేయకు. చేయరు ఏం చేయరు. చూడండి గాయస్, ఈ అక్క చిన్న అక్క చూడు ఓవర్ యాక్షన్ మామూలుగా చూడు. రాకలేవక్క, నువ్వు వచ్చిన రాకి మామూలు రాకి కాదు. రాకి వచ్చింది. నేను కుంగు చాపుతానన్ను. దీపావళి కట్నం ఇచ్చేయన్నా. మొన్న 1000 రూపాయలు ఇచ్చిండు రాఖీకి, మళ్ళా తీసుకున్నాడు. డిస్టర్బ్ చేయకను. నువ్వు కూడా దిగుతే దిగు, నన్ను డిస్టర్బ్ చేయకను. మంచిగా చెప్తుంది, 2 times రాగానే పోతుంది మళ్ళా. అసలు అన్న తిండి కంటే నీకు ఈ ఇట్లాగా అన్న తిండి కంటే నీకు ఈ ఫోటో వీడియో ఎక్కువైందా? అసలు మొత్తం నీ వల్లే జరిగిందంతా. అన్న తిండి తినకపోయిందంటే ఫోటోస్ దిగుడే ఎక్కువనే, అసలు ఇట్లా జరిగింది నీ వల్లనే. హీరో కమెడియన్ కొట్టుకొని చచ్చిపోయినట్టు, హీరో విలన్ కొట్టుకొని చచ్చిపోయినట్టు కమెడియన్ మధ్యలో నన్ను ఆగుతున్నారు. ఏంది ఏం మాట్లాడతాను? నా వల్ల జరిగిందా? నేనేం చేసిండే అట్లా? ఓకే ఏంది ఏం మాట్లాడతానవే? నా వల్ల జరిగిందా? నేనేం చేసిండే? ఏందే ఏం మాట్లాడతారో? నా వల్ల జరిగిందా? నేనేం చేసినా? నేనేం చేసినా? రాఖీకి మామయ్య వాళ్ళ ఇంటికి పోయి రాఖీ కడదామని చెప్పేసి నువ్వే అన్నది, నీ వల్లనే కదా ఇప్పుడు అన్న బాధపడతాను. ఫ్రెండ్స్, ఎండల్లో ముఖం మొత్తం ట్యాన్ అయిపోయింది, మేకప్ కూడా పోయిపోయింది. వీళ్ళంతా న్యాచురల్ బ్యూటీస్, ఇలాంటి మేమంతా న్యాచురల్ బ్యూటీస్, మాకు మేకప్ అవసరం లేదు.
ఒక్కసారి ముఖం కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒక లేయర్ ఉన్నది తప్ప ఆ లేయర్, ఆ కలర్ లేయర్ మొత్తం మేకప్ వేసుకుంటాను. దగ్గర గ్లాస్ కోటింగ్ అవుపడుతుంది డ్రెస్. ఇప్పుడు ఏషియన్ పెయింట్ లో ఇంత ఆయిల్ కలిపి పెద్ద పోతుంది, గోడకు సేమ్ అట్లనే ఇంత మెరిసేది వేసుకున్నది కానీ పెట్టుకున్నది. మీకు ఒక రోజు సిరి మేకప్ సంబంధించిన కిట్ ఉంటది, దాని వ్లాగ్ తీస్తా, అన్ని ఉంటాయి అలా సామాన్లు అన్ని. సో ఒక వ్లాగ్ 20 నిమిషాలు అవుతుంది, ఒకసారి టైం కేటాయించి తీస్తా దాన్ని కంపల్సరీ. సో ఇక్కడనైతే ఆ రోజు కన్ఫర్మ్ గా పెట్టుకోవద్దు అన్ని. సో ఇక్కడనైతే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఆ పొలాలకు అడిగిపోయి తీస్తాం లాగు, చూద్దాం ఎట్లా వస్తుందో. హీరో సీన్ అయితే వీళ్ళది స్టార్ట్ అయిపోయింది. కెమెరామ్యాన్ అయితే శివన్న అయిపోయిండు. ఇప్పుడు కొద్దిసేపు అయితే అన్వేషణ వీడియోస్ అన్వేషణనే తీసుకుంటాడు పాపం. అన్వేషణ కష్టం పగోనికి కూడా రావద్దు. అవును, మా వదిన చూడు ఎంత మంచిగా కూర్చొని మాట్లాడతాం. ఎటు వచ్చినావు? ఎందుకు? చెల్లెని ఇక్కడనే ఉన్నా కదా నేను. అగో చూడు పొట్ట 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 అబ్జర్వ్ అబ్జర్వ్ అబ్జర్వ్. మా వీడియోస్ అయితే అన్వేషణ తీస్తాడు, అన్వేషణ వీడియోస్ మేము తీయాలి. డైలాగ్ చెప్పకుండా యాక్షన్ అంట మళ్ళా. ప్రాబ్లం ఇక్కడ పక్కన పెట్టు బావా, ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది. యాక్షన్. ఎవరన్నా చూస్తే ప్రాబ్లం ఎక్కడిది బావా, ఆల్రెడీ మనకు ప్రాబ్లం వచ్చింది. అబ్జర్వ్ 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 అబ్జర్వ్. ఆడియన్స్ అయితే అబ్జర్వ్ చేయండి మీరు. అన్న అట్లా అనుకోవద్దా మరి? మా అన్న అట్లా అనుకోవద్దా? చూసిన అన్ననే వీడియో తీస్తాడు, చెల్లె బావ ఇద్దరు మాట్లాడదంటే అన్ననే వీడియో తీస్తాడు. బా అన్న లెక్క ఉండాలి అందరు. అయితే తీసుకొని వచ్చిండు నా హాఫ్ సారీ ఏమో ఇట్లా, వీళ్ళేమో మంచిగా కూర్చున్నారు ఇద్దరు. ఏమే చెప్తావు? చెల్లెని ఇక్కడనే ఉన్నా, అక్క చూడు బావని కలవనీకి వచ్చిందంట. అట్లుంటది, ఏం చేద్దాం? ఎలా చెప్తుంది ఎవరుతాయి? చెప్పమని నేనేమంటాను. అట్లా కాదు బావా, అంత ముందే ఒక సంబంధాన్ని మనం అట్లా ఇట్లా చేసి విడగొట్టి వస్తాను అన్న. అట్లా కాదు బావా, మనం అంత ముందు ఒక అది చెప్తా చెప్పాను పెట్టాను. అట్లా కాదు బాబా, మనం అంతకు ముందు ఒక సంబంధాన్ని అట్లా ఇట్లా చేసి చెడగొట్టినాం. ఇప్పుడు మన ప్రేమ విషయం మా అన్నకు తెలిసిందనుకో, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నాకు అంట కడతాడు. ఓ వనితక్క, ఏంది నీ మీద అంత ప్రేమ? అమ్మా అమ్మా అంట అందాది. ఇంటికి తీసుకోతావా? అందరం రైతులం, వ్యవసాయం చేయడానికి పొలం కాడికి వెళ్తున్నాం, కానీ మాకు వ్యవసాయం చేయడమే రాదు. వ్యవసాయం చేయడానికి పొలం కాడికి పోతాం, కానీ మాకు వ్యవసాయం చేయడం రాదు. వరస అదే సాఫ్ట్వేర్ ఏడి సాఫ్ట్వేర్ తప్పిపోయినట్టు సాఫ్ట్వేర్. ఓకే, ఇక పొలం కాడికి అయితే వచ్చినాం.
ఓకే, టిఫిన్ తీసుకొచ్చింది వాళ్ళ చెల్లె ప్రేమతోటి, కానీ మూత అత్తలేదు. మూత మరి ఫెవికాల్ పెట్టి అతుకు పెట్టిందో ఏందో అర్థమైతలేదు. నానా దంతాలు పడతారు. ఇప్పుడు దీన్ని లైట్ గా పెట్టి నెక్స్ట్ సీన్ లో డైరెక్ట్ తీస్తారు అట్లా ఇక వట్టిగా పైన పెట్టు, పైన పెట్ట అట్లా మళ్ళీ వస్తే మళ్ళీ రాదు. ఇద్దా ఇద్దా. ఓకే, యాక్షన్ అడిగితే టిఫిన్ తీసుకొని మూత తీసుకో. చేయద్దులే, ఎందుకు చెయ్యి. ఇప్పుడు భోజనం చేస్తానా తిని అన్నది. రెడీ 1 2 3 యాక్షన్. ఏమైంది? మూత తీసుకొని తిను, కలుపుకో. ఆకలి మీద ఉన్నావు కదా నువ్వు, ఇది వేయాలి. మళ్ళీ ఏంగా అరే కలుపుకునేది అట్లా తింటే ఏమైతుంది సార్? ఇంకో బ్యాక్టీరియా ఫాలో అయితే ఇంకో ఏ మొత్తం గబ్బు మావాడేమో హైజీనిక్. అబ్బో, తీసుకొని మూత తీసుకొని ఇట్లా కలుపుకొని తింటా అంటావు. చూసినావు అన్న, దీన్ని తాకలు పెట్టుకొని అన్నం మీద అడిగినావు అని చెప్పేసి నువ్వు తింటా అంటే ఇంకా నువ్వు బాటిల్ తీసుకొని మూత తీసినట్టు. యాక్షన్. కలుపుకొని తిన. తొమ్మిది ఆకలి మీద ఉన్నాం. చిన్న చెల్లి వండింది అన్న. తిండి తినడే అనుకున్నా కానీ వంట కరెక్ట్ చెప్పు. అది దాన్ని తిండిపోతా అని చెప్పేసి అంటాం, కానీ అది మంచిగా రుచిగా అంటుంది. తినుకుంటానే. అచ్చా, తిండిపోతా అనుకుంటాం కానీ వంట కూడా బాగా చేస్తుంది. పక్కనే పెట్టుకొని తిండిపోతా అంటాను. మళ్ళీ చెప్పు. నేను పక్కన పెట్టుకొని తిండిపోతా అంటాను. పర్లేదు. ఓకే, అది షూటింగ్ వచ్చినప్పుడు కర్రీ వండుకొని రా. సో షూట్ అయితే అయిపోయింది. సో శివ బ్రో టిఫిన్ తీసుకెళ్తా తినేస్తాడు. ఇంకా చేతన్ గానీ తీయాలి, సిరి తీయాలి. వీళ్ళిద్దరు సీన్లు ఉన్నాయి. ఖాళీగా ఎందుకున్నావు? తీసుకుంటూనే ఉన్నావు. చెప్పే వచ్చిన నువ్వు ఖాళీగా ఎందుకున్నావు? నీ సీన్లు అయిపోలే? పొద్దున 2 సీన్లు అయిపోయినాయి. ఈమె ఏం లేదు, ఎప్పుడు సిరి తొందర ఉడగొట్టాలి, ఆమె ఇంటికి పోవాలి, ఇంటికి పోయి ఆ గంప కింద పొదుగాలి, గుడ్లు పెట్టాలి, గంతే. ఇక నాకు నేను ఇంటికి పోతే బొచ్చాడు పనులు ఉంటాయి. నేను వంట చేయాలి, పనులు చేయాలి. ఇంకా నిన్న ఇక్కడ నుంచి ఎప్పుడు 6కి పోయినా 6:30 అయింది ఇంటికి పోయేసరికి. ఇంటికి పోగానే జొన్న రొట్టెలు చేసి అన్నం వండి కూర వండి మీ అమ్మ ఓ సిరి వాళ్ళ అమ్మ ఎందుకు బాబా ఆమె కష్టపడుతుంది, ఇలా వీడియోలు తీసి మొత్తం అలసిపోతా అంటే ఎందుకు చెప్పు. మేము పొద్దుగాల 9:30 నిలబడితే సాయంత్రం 5 గంటల వరకు అట్లనే ఉంటాను. మా ముఖాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి. పోయి 2 మాటలు మాట్లాడుతూ వస్తాను అంటాను. బాబా కష్టపెట్టకొల్లి మా హీరోయిన్ కాలండర్ దుకాణాలకి వెళ్ళి బుక్ చేసుకోవాలి ఆర్డర్లు. ఆ కోటింగ్ అలసిపోయి ఆ ట్యాన్ వచ్చి మొత్తం మేకప్ కోటింగ్ మీద కోటింగ్ ఎత్తాంది. నానేమంటానంటే ఇక పెద్దోని ఇష్టం, పెద్దోని ఇష్టం, వాడు ఏదంటే అదే అంటున్నాను. ఓకే, ఇప్పుడు అవునా అనే అమ్మా, మరి ఇంకెందుకు లేట్ చేస్తా? ఒక మాట అన్న అడుగుతా అయిపోవు కదా. అవునా అనే అమ్మా, మరి ఇంకెందుకు లేట్ చేస్తాను? ఒక మాట అన్న అడిగితే అయిపోవు కదా. సో ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మన వేప చెట్టు లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ షూట్ జరుగుతుంది. సో చూడండి వ్లాగ్ ఎలా ఉందో. మన వేప చెట్టు లొకేషన్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన శివల్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాడు. ఓకే, సో మనోడైతే ఇక్కడికి పొలాలు ఇక్కడికి వచ్చినాం ఈ లొకేషన్కి. ఇప్పుడు సిరీస్ చేతంది సీన్ నడుస్తుంది. పక్కన చూడడానికి కూడా మంచిగా ఉంది లొకేషన్. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఓ చేతను సిరి అయితే పోయి ఆడ కూర్చున్నారు.
కూర్చుంటారు. మధ్యాహ్నం తిన్నాక మా వాళ్ళకి చేత కావట్లేదు, నిద్రపోతారు. బావా ఈ చెట్టు పక్కన పక్కన పొలాలు లొకేషన్ మస్తున్నాయి బావా. నా ఫ్రెండ్కి ఐడియా వచ్చిందా ఈ చెట్టు మీద కట్టలు పెట్టి పామలు వచ్చి చెప్తుంటా అంటారు. ఇంటే మొన్న అన్నావు కదా బండి తీసుకుంటా ఫామ్ హౌస్ వస్తున్నావు. పక్కన పక్కన పొలాలు లొకేషన్ ఏమన్నా బాగా లైఫ్ అంటే చెట్లు పచ్చని పొలాలు ఏమన్నా ఉన్నదా బావా? ఇది కదా లైఫ్ అంటే. అబ్బా బావా బాబా ఓకే యాక్షన్. అబ్బా బావా ఈ చెట్లు పచ్చని పొలాలు ఏమైనా ఉన్నదా? ఇది కదా లైఫ్ అంటే. సిరి మధ్యాహ్నం పడుకొని లేచి వచ్చింది గాయస్. తిన్నది పడుకున్నది. చేతన్ కూడా అంతే, మధ్య టైం దొరికితే గ్యాప్ లో పడుకుంటాడు. అది నిన్న పడుకున్నా, ఇవాళ పడుకోలే. లాగది అబ్బా బావా ఈ చెట్లు ఈ పచ్చని పొలాలు చూస్తే ఏమన్నా ఉన్నదా? ఇది కదా లైఫ్ అంటే. లైఫ్ అంటే మళ్ళొక్కసారి అబ్బా బావా ఈ పచ్చని చెట్లు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మాత్రం బ్లాగ్ ఎండ్ చేసినాం. సో ఎపిసోడ్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. వెనక హీరో హీరోయిన్ నత్తాళ్ళు ఇక వాళ్ళైతే మమ్మల్ని దేక్తలేరు. ఇక నేను ఇక మా వాడు ఇద్దరం ఎక్కేసినాం. అన్న ముందే మా మరదలు మాత్రం ఆడ కూర్చున్నది. ఇక మీరే న్యాయం చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక బాగా బ్లాగ్ ఎండ్ చేస్తాను. ఎంజాయ్ 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 ఎంజాయ్. Bye friends.